మహిళ మీకోసం అన్న పని పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ కాన్సెప్ట్ మాత్రం ప్రతి ఒక్కరం కూడా గర్విస్తున్నాం దీని గురించి. అలాంటి భద్రత ఆడవాళ్ళకి చాలా అవసరం. అది గుడ్ డెసిషన్. అట్లాంటి జరగకుండా స్కూల్స్ దగ్గర, ఇక్కడ స్టేడియంస్ దగ్గర ఖచ్చితంగా వెహికల్స్ ఏర్పాటు చేయాలి. సేఫ్టీ ఉండాలి లేడీస్కి. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు కదా, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు ఇంటికి వస్తారు, ఎన్ని విధాలుగానూ వెళ్ళేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు, పిల్లల్ని తెచ్చుకునేవాళ్ళు, ఏది సేఫ్టీ లేదు. వెళ్ళొచ్చు, మన తీసుకెళ్తానికి ఒకళ్ళు ఉన్నారు, ఒక గార్డియన్ లాంటి వాళ్ళు ఉన్నారు అనేది సూపర్ కదా. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ నైట్ 12 o'clock వస్తున్నారని అనుకుంటాము. మీరు ఆటోలో, కారులో దేన్ని వెళ్ళాలన్నా ఒక డౌట్ ఉంటాయి, భయం ఉంటాయి మేబీ. అప్పుడు మీరు 9746414641 ఆర్ 112 మీకు కాల్ చేశారంటే ఆ వెహికల్స్ వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. మేము ఎక్కడ డ్రాప్ చేయాలో వి విల్ డ్రాప్ దేర్. మన పోలీస్ తరపు నుంచి ఉమెన్ పోలీస్ మీ స్కూల్స్, కాలేజెస్ ని విజిట్ చేస్తారు. వాళ్ళు వీక్లీ వన్స్ 1 hour 2 hours అలాగా టైంలో వస్తారు. ఒకవేళ మీరు ఎవరితో పాటు షేర్ చేయలేని విషయాన్ని కూడా షేర్ చేయాలని అనిపించిందంటే మీరు మన ఉమెన్ పోలీస్ వాళ్ళతో పాటు షేర్ చేయొచ్చు. సో దట్ మీ ప్రాబ్లమ్ ని ఉన్న వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. గుంటూరు నగరంలో ప్రత్యేకంగా మీకు తెలుసు అందరికి, రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలోనే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఎక్కువగా. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే తాగొచ్చి మరి ఇంట్లో ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ. ఎక్కడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చక్కగా మొబైల్ నంబర్ కి లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వారి దళం వచ్చి వాళ్ళ భర్తం పడుతుంది. సో ఎస్పెషలీ మనకి హౌస్ హోల్డ్ ఎన్వైరన్మెంట్ లోను, కమ్యూనిటీ ఎన్వైరన్మెంట్ లోను సమ్ టైమ్స్ విమెన్ కి ఎవరు ఎనిమీ అని చూస్తే దే ఆర్ ఆల్సో ఇట్ ఈస్ అన్ అదర్ విమెన్. సో ఇవాళ మనం చూసినట్టు సో డెఫినెట్ గా యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనం ఫ్యామిలీలో నుంచే ఈ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇంకా మేడం, మనం ప్రస్తుతం చూస్తే ప్రభుత్వ సహకారంతో పోలీస్ వ్యవస్థ మహిళ మీకోసం అంటూ ఒక వినూత్న కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. ఈ మహిళ మీకోసం అన్న పని పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ కాన్సెప్ట్ మాత్రం ప్రతి ఒక్కరం కూడా గర్విస్తున్నాం దీని గురించి, స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్నెస్ తీసుకురండి, ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి మహిళ మీకోసం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఎస్పీ గారు తీసుకొచ్చారు. మనకు ఒక సెక్యూరిటీ ఉంది అనే ధీమా ఉంటే వెళ్తాం వేరు, ధీమా లేకుండా భయంగా వెళ్ళటం వేరు కదండి. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నా కానీ మనకు సెక్యూరిటీ లేదు కదా. ఇదంటే ఒక యాప్లోంచి మనం వెళ్ళొచ్చు, మన తీసుకెళ్తానికి ఒకళ్ళు ఉన్నారు, ఒక గార్డియన్ లాంటి వాళ్ళు ఉన్నారు అనేది సూపర్ కదా. అది మంచిదయ్యా. ఆ సేఫ్టీ ఉండాలి లేడీస్కి. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు కదా, బయటకు వెళ్ళాలని, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు ఇంటికి వస్తారు, ఎన్ని విధాలుగానూ వెళ్ళేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు, పిల్లల్ని తెచ్చుకునేవాళ్ళు, ఏది సేఫ్టీ లేదు. భయంగానే వెళ్ళటం, భయంగానే రావటం అవుతుంది. అంటే అన్ని ప్లేసులు అట్టా కాదు, కొన్ని ప్లేసులు అది ఎప్పటికైనా ఉండాలి. యూత్కి ఉండాలి, మా లాంటి వాళ్ళకి ఉండాలి, అందరికీ ఉండాలి. 100% లేడీస్కి పెట్టాలి. ఇప్పుడు మేము గోల్డ్ చైన్స్, గాజులు వేసుకొని రావాలన్నా స్టేడియానికి వచ్చినా 7 కల్లా వెళ్ళిపోతున్నాం. లేడీస్కి సేఫ్టీ ఉండాలి ఖచ్చితంగా. జెంట్స్తో పాటు లేడీస్ కూడా అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారు. మొన్న 3 ఏళ్ళ అమ్మాయి పేపర్లో వేశారు, మరీ ఘోరంగా. అట్లాంటి జరగకుండా స్కూల్స్ దగ్గర, ఇక్కడ స్టేడియంస్ దగ్గర ఖచ్చితంగా వెహికల్స్ ఏర్పాటు చేయాలి. మంచి అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే ఎవరైనా భయం లేకుండా, తండ్రి ఫస్ట్ ఫాదర్ ఉంటే ఫాదర్కి కాల్ చేస్తారు, బ్రదర్ ఉంటే బ్రదర్, ఎవరు లేని వాళ్ళు, హస్బెండ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అల్లాడుతున్నారు స్టేడియంలో కూడా చెప్పి. అట్లా అక్కడ జరిగిన కాంచి ఎంసెట్, MBBS చదివినా కానీ పోవాలంటే భయపడుతున్నారు పిల్లలు. అది గుడ్ డెసిషన్. అలాంటి భద్రత ఆడవాళ్ళకి చాలా అవసరం. ఇప్పుడు బయటికి రావాలంటే లేడీస్ చాలా కష్టపడుతున్నారు. జెంట్స్ వెనక పద్దాకలు హస్బెండ్లు ఉండరు కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, స్టేడియంకి రావాలంటేనే చైన్లు వేసుకొచ్చుకుంటే ఏమైద్దో, ఎలా ఉంటుందో. పెద్ద లేదు చిన్న లేదు, పిల్లలకి ఒక గౌరవార్థం అనేది లేకుండా పోయింది ఆడవాళ్ళంటే. అలాంటప్పుడు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు అందరూ కూడా హ్యాట్సప్ చేస్తారు. ఆ సార్కి ధన్యవాదాలు చెప్పాలి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మంచిదేలే అలా తేవటం కూడా, భయం లేకుండా ఉంటుందిగా. ఇప్పుడు కుక్కల వల్ల కూడా రాత్రిపూట 10ంటికి రావంటే భయం వేస్తుంది. ఇది మంచి పద్ధతి, 2 వైపులా మనకి బాగుంది. ఇటు కుక్కల గరవు, అటు సేఫ్టీగా ఇంటికి వస్తాం. నేను అది అనుకుంటున్నా, పేపర్లో చదవగానే అది అనిపించింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కథ మొదటికి రాకుండా చూసుకోమనండి. ఆయన హానెస్ట్ ఆఫీసర్ పెట్టారు, ఇంకొకళ్ళు వస్తారు, రాజకీయ నాయకులకి తల ఉంచుతారు. అలా లేకుండా ఎప్పుడు ఎనీ టైం ఉందని అనుకోండి, కొత్తగా చట్టాలు వచ్చినాయి అనుకుంటాం, ఈయన వెళ్ళిపోయినా ఉండాలి. మహిళల కోసం ఎలా ఇంకా మెరుగ్గా ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది పోలీసు కానీ ప్రభుత్వం కానీ?
తప్పు చేయంగానే ఆ తప్పును ఖండించేటట్టు వాడికి శిక్ష పడాలి గట్టిగా. శిక్ష పడితే రెండో వాడు చేయటానికి అమ్మో వాడు గట్ట జరిగి నాకు జరిగిద్దేమని వెనకడుగు వేస్తారు. వెంటనే శిక్షిస్తే రెండో వాడు చేయకుండా ఉంటాడు ఆ పని. అలాంటిది ఏమీ లేదు కదా. మనకు కూడా అలాంటిది రావాలి. ఎందుకంటే ఎవరినైనా ఒక చిన్న లేదు పెద్ద లేదు, పెద్దవాళ్ళని చేస్తుంటే పసిపిల్లలని చేస్తుంటే ఇలా ఉంటుంది కదా. రేప్ చేస్తున్నారు, మర్డర్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది న్యాయం? 14 రోజులు రిమాండ్, 15వ రోజు ఇంట్లో ఉంటున్నాడు. మరి ఏది న్యాయం? కొంచెం చట్టాలని గట్టిగా ఉండాలి. మనకు అనుకూలంగానే ఉంటున్నాయి. వాటిలో లొసుగులు చూసుకొని నేరస్తులు బయటకు వస్తున్నారు. కానీ అలా రాకూడదు. ఉమెన్స్ కంటే 8 నుంచి వచ్చే వాళ్ళకి, జాబ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి, పిల్లలు స్కూల్ దగ్గర అట్లా తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ స్టేడియం దగ్గర అయినా ఒక ఇద్దరిని అట్లా పెట్టాలి. ఎప్పుడైనా ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియట్లేదు కదా. ఇప్పుడు గోల్డ్ చైన్ వేసుకొని రావాలన్నా కానీ చైన్ తీసుకుంటారు, వాళ్ళు కత్తితో నెక్కి మీద అంటారు అని భయం వేస్తుంది ఉన్నా కానీ. అది కాకపోయినా ఆడపిల్లలది ఇంకా భయం వేస్తుంది. ఒక పోలీస్ని ఖచ్చితంగా పెట్టాలి రష్ ఉన్న దగ్గర. కార్లు పెట్టి, స్కూటర్స్ పెట్టి, ఏదైతే స్కూటీలు పెట్టి నేను భద్రత ఇస్తాను నాది హామీ అని చెప్పి ఎస్పీ గారు మాట్లాడుతాను. ఏం చెప్తారు ఆయనకి? అలాంటి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఎవరైనా కానీ. ఇంకా ఇలాంటివి జరగకుండా ఆయన అంత భద్రత సెక్యూరిటీ ఇస్తానన్నప్పుడు మాకు హ్యాపీ. థ్యాంక్స్ చెప్తాము. బాగా మంచిగా ఇట్లానే ఇది చేయాలి, లేడీస్ని సపోర్టింగ్ అని చెబుతాం. ఎవరికి భయం ఉండదు, హ్యాపీగా తిరిగేయచ్చు ప్రశాంతంగా ఏ టైంలో అయినా సరే. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ నుంచి 10కి వస్తున్నాము, మనం ముందే కాల్ చేసుకుని నేను వెళ్ళాలండి ఇలా నాకు కొంచెం ఇది అని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపే కార్యక్రమం ఉంటే ఇంకా కావాల్సిందే ఉందండి.